గురుగారు, జ్యోతిష్యాన్ని ఆదాయ మార్గంగా ఒక ఉపాధిగా మలుచుకోరాదని, దీనికి పార్వతీదేవి శాపం ఉందని అంటారు. దీని నేపథ్యం ఏమిటి? ఈ కథ ఏ పురాణంలో ఉన్నది అన్న విషయం ఇంతవరకు ఎవరూ తెలియజేయలేదు. పార్వతి శాపం అన్న మాట వినడమే కానీ ఇలా అని మట్టుకు మనకెక్కడా కనపడదు. పార్వతి శపించిన సందర్భాలు దేవతలకు సంబంధించినవి ఉన్నాయి. దేవతలు సంతానం కలగకుండుగాక అని శ్రీరామాయణంలోనే పార్వతి శాప వృత్తాంతాన్ని మనం చూడవచ్చు. ఇక జ్యోతిషం విషయానికి వచ్చేస్తే, జ్యోతిషం కాంతికి సంబంధించిన శాస్త్రం. జ్యోతిష్యులు కాంతి కిరణాలు. ఈ కాంతి కిరణాలు సవ్యంగా ఉంటే మన దృక్కులు సవ్యంగా ఉంటాయి. నా పైన పడుతున్న ఈ కాంతి కిరణాలు సవ్యంగా ఉన్న కారణం చేత నేను మీకు చక్కగా కనిపిస్తున్నాను. ఈ లైటింగ్ కాంతి కిరణాలు కాస్త స్థలం మారితే, నా మీద పడే ఈ కాంతి కిరణాల వేగం మారితే నేను మీకు రూపు మారి కనిపిస్తాను. భయానకంగా కూడా కనిపించవచ్చు. అంటే కాంతి కిరణాలు ప్రధానమైనవి. ఈ కాంతి కిరణాలతో నీడలు కూడా ఏర్పడతాయి. నీడలు నిజాలు. నిజం జ్యోతిష శాస్త్రం. నీడ ఈ శాస్త్రాన్ని ఒక అమ్మకం వస్తువుగా మార్కెట్లో ఉంచి అమ్మే వ్యక్తుల స్వభావం. అది నీడ. జ్యోతిషం నిజం, అమ్మేవారి మాటలు అబద్ధం. ఖగోళ విజ్ఞానంలో గ్రహాలు, నక్షత్రాలు, వాటి కదలికలు, ఈ చెప్పే శాస్త్రం పేరు ఆస్ట్రానమీ. ఇందులో ఒక్క రవ్వ కూడా అబద్ధం ఉండదు. ఈ కదలికల కారణంగా మీ జాతకంలో ఇలా కాబోతోంది అని చెప్పే వారి మాటలు అబద్ధంగా అవుతున్నాయి. ఎందుకని? పంచాంగాలు చింపేస్తే నక్షత్రాలు మాసిపోతాయా? నక్షత్రాలు అలాగే ఉంటాయి. ఇది ఆస్ట్రానమీ. ఈ వ్యక్తులలో లోపం మనం గమనిస్తున్నాం. లోపం ఎందుకు ఏర్పడింది? తమకు తెలిసిన విజ్ఞానాన్ని డబ్బుకై అమ్మడంతో ఏర్పడింది. జీవికగా మార్చుకోవడంలో ఏర్పడింది. ఒక వ్యక్తిని కంటి చూపుతో మండించే, దహనం చేసేంత శక్తి గల వీరుడు, తపశ్శక్తి సంపన్నుడు, సప్తఋషులలో ఒకటిగా కీర్తి పొందినవాడు, శ్రీరామచంద్రమూర్తికే ఆరతి హృదయం బోధించిన అగస్త్య మహర్షి తాటక భర్త సుందుడిని కంటి మంటతో దహనం చేసిన శక్తి గల అగస్త్యుడు వారి కుమారుని ఏమి చేయలేకపోయాడు. సుబాహువును. ఎందుకని? శక్తి అయిపోయింది. ఈ జ్యోతిషం చెప్పేవారు కూడా తమకు తెలిసిన విజ్ఞానంతో జరిగేటటువంటి వాటిని జరగకుండా ఇలా చేయండి, అలా చేయండి అంటూ పరిహారాలు, పరిష్కారాలు రకరకాలుగా చెప్పి కర్మఫలాన్ని అనుభవించకుండా వారు అడ్డుకున్న కారణం చేత వారికి కొంత కీడు వచ్చి చేరుతుంది. ఇది తథ్యం. ఆ కీడు వారికి అంటకుండా శాస్త్రం వేద రూపంలో ఒక ధర్మం చెప్పింది. యాజయేద్యయేతవా యజ్ఞస్య ప్రసృత్యా. చేసేవారు కానీ, చేయించేవారు కానీ, చెప్పేవారు కానీ, త్రిరాత్రం వా సావిత్రీం గాయత్రి మన్వాతి రేచయతి వరో దక్షిణ. ఏ తీసుకున్నా దక్షిణ డబ్బు. 3 రోజుల పాటు గాయత్రి జపం చేయాలి, ఏకభుక్తం ఉండాలి, అధశ్చయనం చేయాలి, మితంగా మాట్లాడాలి, పరుషవాక్యాలు మాట్లాడకూడదు, విపరీతమైనటువంటి ఆహార నియమం పాటించాలి. కనీసంలో కనీసంగా ఆహార నియమమేనా అని వేదం బోధించింది. అలా చెప్పేవారి మాట వాస్తవం అవుతుంది. ఈనాటి కాలంలో జ్యోతిషాన్ని ఒక వృత్తిగా మార్చుకున్న వారు ఈ నియమాలన్నీ పాటిస్తున్నారా? ప్రశ్నార్థకం. పాటించే వారి మాట మట్టుకు ఖచ్చితంగా అవుతుంది. ఇది వాస్తవం.